ఇక్కడ సిగ్నల్ సరిగ్గా వచ్చి చావదు. హలో 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 వినబడుతోందా? హలో మన బాటిల్ దాచుకోవడానికి కరెక్ట్గా దొరికింది. పాప ఏయ్, నిన్ను రూమ్లో పడుకోబెడితే బుట్ట తీసుకుని బయటికి ఎందుకు వచ్చావే? తప్పు కాదు, నీకు పాకడమే సరిగా రాదు, నడవడం తప్పు కాదు, పైగా ఇంత పెద్ద బుట్ట వేసుకుని వచ్చేసావా? పద రూమ్కి వెళ్ళిపోదాం. తప్ప రాకూడదు అలాగా, అర్థమైతే? పాప ఏడుస్తుందేంటి? ఎక్కడ? పాపేది? ఇక్కడే పెట్టానే, ఏమైంది? ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? కొంపదీసి ఆ మేనేజర్ గాడొచ్చి షూటింగ్ అని తీసుకెళ్ళాడా? ఛీ! అయ్యో పాప ఏడు కనిపిస్తుంది. ఎక్కడుంది? ఎక్కడ పాప? సార్ వస్తున్నా. ఏ టచ్ అప్. పాప ఎక్కడుంది? పాప ఇక్కడ కూడా లేదు. మరి ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడుంది పాప? ఎక్కడ పాప ఏడుపు వినిపిస్తుంది? పాప ఓ నాన్న, ఓ నాన్నలే. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు తీసుకొచ్చారు తల్లి నిన్ను ఇక్కడికి? సరే వాటర్ బాటిల్ బుజ్జిమూడ, నిన్ను తర్వాత తాగుతానే. బ్రాంజీ అనుకున్నాను, ఎవడు వచ్చి పోసాడు. చీ! ఏంటి ఎప్పుడు తల్లిపాలు తాగినట్టు కొత్తగా తాగుతున్నావేంటి? పాపం బాగా ఆకలేసి ఉంటుంది. తాగమ్మా. అమ్మా పాపని తీసుకురండి. వస్తున్నానండి. ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఆయన షూటింగ్ ఎర్లీగా ప్యాకప్ చెప్పాలి. అలాగే ఓకేనా? అవునా పాపేది? వచ్చేస్తుంది సార్. వచ్చేయడం ఏంటయ్యా?
మేడం మీరు ఇందాక పాపను తీసుకెళ్లారు కదా, ఏది? కొంపదీసి విడిగా చూసేసాడా ఏంటి? ఆ పాప నేను తీసుకెళ్ళానా? అదేమిటండి, పాపను ఇందాక బుట్టలో పెట్టుకొని తీసుకెళ్లారు కదా. నీకేమైనా పిచ్చా? పాప నేను తీసుకెళ్ళమేంటి? లేదు మేడం, మీరు తీసుకెళ్తుండగా నేను కళ్ళారా చూశాగా. ఏంటి నువ్వు చూసింది? ఏంటి నువ్వు చూసింది? ఏమని నా కళ్ళతోనే చూశాగా. అదిగోనయ్యా పాప. వచ్చింది సార్. ఎప్పటికైనా నమ్ముతావా పాపని నేను తీసుకెళ్లేదని? సారీ మేడం. ఏ అమ్మాయి, చెప్పకుండా పాపని ఎందుకు తీసుకెళ్ళావు? నేను తీసుకెళ్ళలేదండి. అక్కడ రూమ్లో ఉంటేనే ఇప్పుడే పాలు పట్టించి తీసుకొస్తున్నాను. అలాగా, సర్లే పడుకోబెట్టి నువ్వు వెళ్ళు. అలాగే. సరే సరే, ఇక నుంచైనా పాపని జాగ్రత్తగా చూసుకోండి. సరే మేడం. హ్మ్. అమ్మో. అమ్మయ్యా, ఆ మధు లేదు. పడుకుందా? ఇదిగో ఈ సీన్ అయ్యాక ఎలాగోలా పాపం తీసుకుని వెళ్ళిపోదాం. నాకు వదిలే బుజ్జి, నేను చూసుకుంటాగా, డోంట్ వర్రీ. పైకి తీ. ఏమయ్యా ప్రసాద్, బాబు నేను రెడీ అయ్యా. వచ్చారా బాబు? కాకపోతే కొంచెం చేంజ్ అయ్యా. ఇందాక గుడి సీన్లా కాకుండా కొంచెం ఏమైనా చేంజ్ ఎవరు ఆలోచించు. ఆల్రెడీ మార్చేశాను బాబు. ఏంటి నిజమా? ఈ రోజు మీ పుట్టినరోజు. అదేంటి నా షష్ఠ పూర్తి రోజున పుట్టినరోజు ఏంటి? అది కథలో బాబు. ఓకే ఓకే ఓకే. మీ భార్యలిద్దరూ మీరు కేక్ కట్ చేస్తే మీకు తినిపిస్తారు. తినిపించగానే మీరు వాళ్ళిద్దరిని ఎత్తుకొని గిరగిరా 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 తిప్పుతూ మీ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఓకేనయ్యా, నేను రెడీ అయ్యా. మొత్తం రెడీ చేసుకో, వెళ్ళు. ఓకే బాబు. ఓకే బాబు. నేను రెడీ. రెడీయా? ఐ యామ్ కమింగ్ రెడీ. గోయింగ్ ఫర్ టేక్ యాక్షన్. పెద్ద పాప, చిన్న పాప. ఏంటిది? విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ అండి. థ్యాంక్ యూ డార్లింగ్. హ్యాపీగా. ఏమండి, ముందు నా కేక్ కట్ చేయాలి. లేదు, నా కేకే కట్ చేయాలి. లేదు, నా కేకే కట్ చేయాలి. ఆగండి. ఇలా కేక్ కోసం గొడవపడి నా పీక్ కట్ చేయకండి. ఇద్దరు కేకులు ఒకేసారి కట్ చేస్తాను. బాబు గారు, ఏంట్రా అంత గట్టిగా అరిచో? ఏమైందిరా? నేను ఉండగా మీరు కష్టపడడం ఏంటి బాబు? అంటే ఈ కేకులు నువ్వు కట్ చేద్దామనా? అవును బాబు గారు. చూసారా చూసారా, మీరంటే ఈయనకి ఎంత ప్రేమ. వసే, నీకంత సీన్ లేదే. ఆడికి నేనంటే ప్రేమ కాదు, నువ్వంటేనే ప్రేమ. అవునే, నాకు తెలియగడుగుతున్నాను. ఆడంటే అంత ఫీల్ అయిపోతున్నావేంటి? సంపుతా, నా కేక్ ఎలా కట్ చేసుకోవాలో నాకు తెలుసురా. నోరు మూసుకొని చూడు. బాబు గారు, అయ్యో, మీకు సహాయం చేసే అర్హత లేనప్పుడు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఏం చేస్తావురా? జరగవే, నేను పాపని తీసుకుని వెళ్ళిపోతా. పాప లేకుండా నేను ఉండలేను. నేను కూడా ఇద్దరితో వెళ్ళిపోతాను. అంకుల్ లేకుండా నేను ఉండలేను. నేను వీళ్ళతో వెళ్ళిపోతా. కొట్టానంటే ముగ్గురు కోమాలోకి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారా? మీకు మొగుడు ఆడా నేనా? జరగవే కొంచెం. బాబు గారు, అయ్యో, నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎప్పుడైనా అమ్మగారిని ఇలా కౌగిలించుకున్నానా? లేదా అలా ఇలా ముద్దు పెట్టుకున్నానా? ఒరే ఏంట్రా, నేను చూడలో చచ్చిపోతున్నాను రా. అయినా ఒరే, పోవాలనుకుంటే నువ్వు పోరా. ఆ పాపని ఈ పాపని తీసుకుపోతానంటావేంట్రా? అమ్మగారికి ఆ పాప పుట్టడం కారణం నేనే బాబు గారు, నేనే బాబు గారు. అంటే నీకు వీడికి అయ్యో, అది కాదండి వీడి ఉద్దేశం. డెలివరీ టైంలో హాస్పిటల్ కి తీసుకెళ్ళింది నేనే కదా అని. అయితే మాత్రం ఆ పాప ఈడిదైపోద్దా? మేడం, మీకు ఈ బట్టలు ఇమ్మన్నా. అలాగే, థ్యాంక్స్ అండి. ఇప్పుడే వెళ్ళి పాప డ్రెస్ మారుస్తాను.
నోరు మూసుకొని సైలెన్స్ గా ఉండండి, కేక్ కట్ చేస్తున్నాను. ఏయ్, ఆ? ఏయ్, ఏంటి ఏంటి ఆ? మొగుడు అని చూస్తున్నాను. మొగుడు అయితే మొగుడులా ఉండు, పనోళ్ళ ఫీల్ అవ్వక చెప్తున్నాను. మీరు ఆఫ్టర్ ఆల్ కట్టుకున్న మొగుడు, కానీ ఈయన పెట్టుకున్న పనోడు. పెట్టుకున్నానా? పెట్టుకున్నానా? అదే అబ్బా పనిలో పెట్టుకున్నాం కదా, అప్పుడు పెట్టుకున్న పనుడే కదా. అంటే మొగుడు కంటే పన్నుడు గొప్పడా? ఎస్. మరి వీడు అంట్లు తవ్వుతాడు, మీరు తవ్వుతారా? ఆయన బట్టలు ఉతుకుతాడు, మీరు ఉతుకుతారా? హ, వాడు వంట బాగా చేస్తాడు, మీరు చేస్తారా? నో. ఆ, అప్పుడు మీరు గొప్ప, వాడు గొప్ప. ఆ. చిచి, ఈ హీరో క్యారెక్టర్ కంటే ఆ పన్నుడు క్యారెక్టర్ వేయడం బెటర్. ఈ సినిమా గాని ఫ్లాప్ అయితే నువ్వు చెయ్యాల్సిన పని అదేరా జఫా. కేక్ కట్ చేద్దాం. రెడీ రెడీ రెడీ. ఆ, అలాగే. అబ్బా Happy birthday to you. పెట్టండి. Happy ఏమండి, మేము మీ కేక్ తినిపిస్తాము, మీరు కళ్ళు మూసుకోవాలి. ఉండండి. అటు, అటు. ఆ. ఎవరు ముందు? కేక్ పెట్టండి. మూసుకొని కళ్ళు మండిపోతున్నాయి. ఏం చెప్పు? ఏంటే ఇప్పుడు దాకా మేము చేస్తున్న పని అంటే? ఏహే, పోరా పుస్కి, పుస్కి. ఏంటి తినవలసిన కేకు మొఖాలకు రాస్తున్నారు. అబ్బబ్బబ్బ. బాబు గారు, అయ్యో మీరా? దెయ్యంలా ఉన్నారండి బాబు గారు. ఇట్లాంటి ప్లేస్ లో నేను పని చేయను. ఇప్పుడే పాపం తీసుకొని వెళ్ళిపోతా. పోయేటప్పుడు కొంచెం నేను కేక్ నీతో కూడా. వచ్చేస్తా. అమ్మతో పాటు వెళ్ళిపోతాను. దా. ఆ, ఆ, పది విజయ్. వేలు. ఆగండి ఆగండి. ఛే! ఏదో షూటింగ్, ఇలాంటి షూటింగ్ నేను చేయను. ప్యాకప్ ప్యాకప్. ప్యాకప్పా బాబు, ఏదో జీవితం ఎన్ని సోకులు పడతాయో. వీడు చెప్పేసాడేంటి? డైరెక్టర్ వాడా నేనా? ఇక్కడికి వీళ్ళెక్కడికి వచ్చారు? అసలు నేనున్న చోటికి ఎలా వచ్చారు? ఒకవేళ నన్ను ఫాలో అయ్యారా? నా గురించి తెలుసుకొని నా పాపని తీసుకెళ్ళడానికి వచ్చారా, లేదా అనుకోకుండా వచ్చారా? ఏది ఏమైనా వాళ్ళు నన్ను చూడలేదు కాబట్టి ఈ పాప నా పాపే అని వాళ్ళకి తెలియక ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్తే గుర్తుపడతారు కాబట్టి గెటప్ మార్చాలి. ఎస్, గెటప్ మారుస్తాను. నా బిడ్డని నేను రక్షించుకుంటాను. చా 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 చా. ఇందాక డైరెక్టర్ గారు చూసినట్టు ఈసారి ఇంకెవరైనా చూస్తే ప్రమాదం. కాబట్టి పాపని నేను కిడ్నాప్ చేయకూడదు, ఇంకెవరితోనైనా చేయించాలి.
ఏం చెయ్యాలి? సారీ అండి. రే సెక్యూరిటీ ఇలారా. ఆ, నేను గెటప్ మార్చిన విషయం చూసిందా? నన్ను గుర్తుపెట్టిందా? చెప్పండి మేడం. నీ నెల జీతం ఎంత? అమ్మయ్యా, గుర్తుపట్టలేదు. 10,000 మేడం. నెలంతా కష్టపడితే ఆఫ్టర్ ఆల్ 10,000. అదే నేను చెప్పిన పని చేస్తే నీకు 10 నిమిషాల్లో 10,000 వస్తాయి. 10 నిమిషాల్లో 10,000 ఇస్తారా? ఏం చేయాలి మేడం? షూటింగ్లో ఓ పాప ఉంది, చూసావుగా? పాప? పాప చూశాను మేడం. ఆ పాపను తీసుకొచ్చి నాకిచ్చావనుకో, నీకు వెంటనే 10,000 ఇచ్చేస్తాను. నా పాపతో దీనికేం పని? చెప్పు, తెస్తావా? ఆ పాపతో మీకేం పని మేడం? అది నీకు అనవసరం. నాకు పాప కావాలి, నీకు డబ్బు కావాలి, అంతే. ఎందుకో తెలియకుండా నేను పాపను తీసుకురాను మేడం. వీడికి సీక్రెట్ చెప్పేశాను. ఇప్పుడు వీడిని కాదు అంటే అందరికీ చెప్పే అవకాశం ఉంది. వీడికి చెప్పక తప్పదు. చూడు, నీ మీద నమ్మకంతో చెప్తున్నాను. ఆ పాపని బాంబేకి అమ్మేస్తున్నాను. అంత పసిపాపనా? షూ. ఇప్పుడు పసిపిల్లలకే డిమాండ్ ఎక్కువ. అమ్మితే 5 లక్షల వరకు ఇస్తున్నారు. అందుకే మాయమాటలు చెప్పి షూటింగ్లోకి రప్పించాను. దాన్ని తీసుకురా, కావాలంటే ఇంకో 5,000 ఎక్కువ ఇస్తాను. నువ్వు అసలు ఆడదానివినా? నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. షూ. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? ఏదో నీ సొంత కూతురు నమ్ముతున్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? చూడు, చుట్టూ నా మనుషులున్నారు. నన్ను కాదని పాపని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చేస్తావా? చెయ్యి, లేదంటే వేరే వాడిని చూసుకుంటాను. లేదు, నేను వెంటనే వెళ్ళి ఆ పాప తల్లిదండ్రులకు చెప్పేస్తాను. అవసరమైతే పోలీసులకు ఫోన్ చేస్తాను. పిచ్చోడా, నిజం బయటికొస్తుంది అంటే ఆ పాపని, దాని తల్లిదండ్రుల్ని ఇక్కడికిక్కడే చంపేస్తా. ఇక పోలీసులు అంటావా? డబ్బులిచ్చి కొనేస్తా. అంతేగాని దాన్ని మాత్రం వదలను. నా బండారం బయట పడనివ్వను. నో, నా పాపని నేను కాపాడుకోవాలి. దీన్ని నమ్మించి మాయ చేసి రక్షించుకోవాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. మీ కెపాసిటీ ఏంటో తెలుసుకుందామని అలా అన్నాను మేడం. మీరింత పగడ్బందీగా ప్లాన్ చేస్తే ఇంక నాకు భయం ఎందుకుంటుంది? అయితే చేస్తావా? అయ్యో, డబ్బులు వచ్చేది మేడం. ఇంకెవరికి చెప్పకండి. ఆ పాపని నేనే తెస్తాను. గుడ్. ఓకే, జాగ్రత్త. తేడా వచ్చిందో ప్రాణాలు పోతాయి. మీరింత చెప్పాక నేనెందుకు తేడా చేస్తాను మేడం? ఇక నా పని పూర్తయినట్టే. ఎస్. ఏంటి మధు నువ్వనేది? ఆ గంగమ్మ మన పాపని ఎత్తుకుపోవాలనుకుంటుందా? అవును దినా, తీసుకెళ్లి బాంబేలో అమ్మేసుకుంటుందంట. ఎక్కడుందో చెప్పమ్మా, వెళ్ళి కళ్ళు పీకి గోళ్ళు ఆడుకుంటాను. తొందరపడొద్దన్నయ్య, అది మామూలు ఆడది కాదు. నేరాల్లో ఆరితేరి నేరస్తులతో తిరిగి రాటు తేలిన ఆడది. అది అనుకున్న జరక్కపోతే ఎంతకైనా తెగిస్తుందన్నయ్య. అలా అని చూస్తూ ఊరుకుంటావమ్మా? అవసరమైతే దాన్ని చంపుతాం, లేదంటే దాని చేతిలో చస్తాం. అంతేకాని పాపని ఎలా వదులుకుంటాం? పరిస్థితి చేయి దాటితే ఎలాగో అదే పనిచేస్తాం. కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా పాపకి హాని జరిగే అవకాశం ఉందన్నయ్య. అవును మధు, ఇంత పబ్లిక్గా పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్ముకుంటుంది అంటే దీని వెనక ఏదో పెద్ద బలగం ఉండే ఉంటుంది.